ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైనే అన్నాక అడగక తప్పదు కదా. అడగండి బావగారు. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పినా నేను అర్థం చేసుకోగలుగుతాను. చెప్పమ్మా, ఎందుకు నువ్వు పునర్జన్మ ఎత్తినా మళ్ళీ ఆత్మగా ఎందుకు కనబడుతున్నావు? సరైన ప్రశ్న ఇది. సరైన సమాధానం మాకు వినబడకపోయినా తర్వాత తెలుసుకోగలుగుతాం. నన్నా విశాల్, నీ బిడ్డగా నేను నీ దగ్గరే ఉన్నానని నీకు తెలిసినా నయనీకి తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు. గాయత్రి పాప దేహం నాకు ఈ జన్మకి ఆశ్రయం ఇచ్చింది. తను స్పృహలో లేనప్పుడు, నిద్రపోయినప్పుడు మాత్రమే నేను ఆత్మగా రాగలుగుతాను. నయని ఆవేశానికి, తిలోత్తమ ఆలోచనలకి విరామం కలిగించటానికే ఈ ప్రయత్నం. అర్థమైందమ్మా. అరే, మాకు వినబడదు కాబట్టి అర్థం కాదు తమ్మి. రీజన్ ఏంటట బ్రో? సమయం మించిపోతోంది. మూడో ప్రశ్న అడగండి. డమ్మక్క, అమ్మగారు అదృశ్యం అయిపోతారా? తామర పువ్వు యొక్క మహిమ అంతర్ధానం కాబోతుంది నైని. ఇంకా 3 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ ముక్క ముందు చెప్పాలి. త్వరగా అడుగు విష్. అమ్మా, బాగున్నావా అని అడిగా. ఇంకేం అడిగినా నాకేమి పెద్దగా ఆనందాన్ని ఇవ్వవు. గాయత్రక్క పునర్జన్మ ఎత్తి పసిబిడ్డగా ఇప్పుడు ఎక్కడుందో అడుగు విశాల్. అది అవును బాబుగారు, ఈ ప్రశ్నకి సమాధానం అడగండి. నైని, అవును బాబుగారు, నేను అడగాలనుకున్న ప్రశ్న ఇది. నా కోసం అడగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.